డాలర్‌తో మన రూపాయి విలువ ఇప్పుడు రూ. 91కెళ్ళిపోయింది. రూ. 90, 60 ఆ రేంజ్‌లోకెళ్ళిపోయింది. అఫీషియల్ లెక్కలే 91.5 దాకెళ్ళిపోయింది. ఇది 100 దాకెళ్తుందేమో తెలీదు ఈ నెలాఖరికే, లేకపోతే వచ్చే నెలకో. ఆ స్థాయిలో పడుతోంది. అయితే డాలర్ విలువకి కూడా సంక్షోభం వచ్చింది. యూరోపియన్ యూనియన్‌తో దాని విభేదపు ఇంపాక్ట్. యూరో ఇప్పుడు దాదాపు రూ. 120 దాకా వెళ్తోంది. అదే సందర్భంలో డాలర్ వచ్చేటప్పటికి దాని వాల్యూ డౌన్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అనేక దేశాలు డాలర్‌ని డిజోన్ చేసుకుంటున్నాయి. చైనా డిజోన్ చేసుకుంటోంది. ఏవైతే బ్రిక్స్ దేశాలు డిజోన్ చేసుకున్నాయి. మనం రష్యాతో కొంటే వితౌట్ డాలర్, మనం చైనాతో కొంటే వితౌట్ డాలర్, బ్రిక్స్ దేశాలు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కొనుక్కుంటే వితౌట్ డాలర్, అరబ్ దేశాలతో కొనుక్కునేటప్పుడు మన రూపాయలు, ఇరాన్ లాంటి దాన్ని. ఇప్పుడు ట్రంప్ గొడవ అంతా అదే. ట్రంప్ డాలర్‌ని పటిష్టం చేయాలనుకుంటున్నాడు. పటిష్టం చేయకపోతే అమెరికా కొలాప్స్ అవుతుంది. అమెరికా కొలాప్స్ అయితే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటాయి అన్నటువంటి పాయింట్‌ని చెప్తా. ఇప్పుడు అరబ్ దేశాల ద్వారా సౌదీ అరేబియా అరబ్ దేశాలకు పెద్దన్న కాబట్టి అరబ్ దేశాల ద్వారా ఆ మధ్యనే పూర్తయిపోయినటువంటి అగ్రిమెంట్ ఏదైతే పెట్రో డాలర్ అగ్రిమెంట్‌ని మళ్ళీ పునరుద్ధరించే చర్యలు చేస్తున్నాడు. మరొక వైపున ఎవరైతే పెట్రోల్‌కి డాలర్లలో వద్దనే వెనిజులాని తొక్కేశాడు. ఇప్పుడు వెనిజులాని కాంట్రాక్ట్‌లన్నీ వెనిజులాలో ఉన్న ఆయిల్ కాంట్రాక్ట్‌లు అమెరికా ఇస్తుంది. అంటే డాలర్‌తోనే వ్యాపారం చేపిస్తుంది. ఇరాన్ దగ్గర ఆంక్షలు పెట్టింది ఎందుకంటే ఇరాన్‌కి సంబంధించిన రూబెల్స్‌లో చేస్తున్నారు కాబట్టి. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బుల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్‌లో పెట్టింది. ఇటు రష్యా మీద ఆంక్షలు ఎందుకు పెట్టిందంటే రూబెల్స్‌లో వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు. చైనా మీద ఆంక్షలు ఎందుకు పెట్టిందంటే యువాన్‌లో వ్యాపారం చేస్తున్నారు. ఓవరాల్‌గా అమెరికా తన డాలర్‌ని పటిష్టం చేయడం అన్నటువంటిది ఇప్పుడు ట్రంప్ ముందున్న కర్తవ్యం. డాలర్ పతనం అయితే అమెరికా పతనం అవుతుంది. అమెరికా పతనం అయితే వన్ ఆఫ్ ద కంట్రీగా మిగులుతుంది. అది ప్రపంచంలో ఇక 4, 5 గ్రూపులుగా ఏర్పడిపోయి రచ్చరచ్చ నడిచే ప్రమాదం అయితే ఉంది.